మనకైతే నెల రోజులకు వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇదే హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ని. ఈ రోజున వచ్చేసి మనం అయితే యాదాద్రి ఫీల్డ్కి అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే పచ్చడి పొలాలు అయితే చూసుకుంటే ఎంత అద్భుతంగా అయితే ఉందో. సో ప్రెసెంట్ గా వచ్చేసి చాలా చోట్ల రైతులు అయితే వరి పొలం అయితే వేయకుండా అయితే ఉన్నారండి. ఎందుకంటే ఎలినో ప్రభావం వల్ల వర్షాలని తగ్గుతుందని చెప్తున్నారు కదా. సో రైతన్న ప్రెసెంట్ వచ్చేసి ఒక 5 ఎకరాల వరి పొలం అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఆయనకు ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటిస్తున్నారు ఏందని మనం అయితే తెలుసుకుందాం అండి. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? కొండం కరుణాకర్ రెడ్డి. ఏ ఊరు? ఇంద్రపాలనగరం మండలము? రామన్నపేట. రామన్నపేట. డిస్ట్రిక్ట్ ఏదో వస్తుంది? యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరి వస్తుందా? మీరు వరి పంట వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు కరెక్ట్ నాటేసి నెల రోజులు అవుతుంది. అయితే నెల రోజుల్లో వచ్చేసి మీకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? నాకు నాటేసాక 15 రోజులకు ఎరుపు వచ్చింది. అంటే మనకి నార అనేది ఎరుపు వచ్చింది. ఎరుపు వచ్చిన తర్వాత శక్తి గుళికలు వేసిన. ఏ గుళికలు ఒకసారి చూపించండి. శక్తి గుళికలు వేసిన. ఇవి వేసినారు. ఈ కెల్ప్ శక్తి నోవా కంపెనీ వాళ్ళది కెల్ప్ శక్తి వేసుకున్నారు. అవునండి. ఎకరానికి ఎంత వేసుకున్నారు? ఎకరానికి 5 కేజీలు వేసిన. ఎకరానికి 5 కేజీలు వేసుకున్నారు. దీని వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు వచ్చినాయి? మాకు వారం తర్వాత చూస్తే పచ్చదనం వచ్చింది, ఎగుదల వచ్చింది, గ్రోత్ అనేది ఇచ్చింది. గ్రోత్ మంచిగా వచ్చింది. అయితే పిలకలు ఎలా వచ్చినాయి మీకు? పిలకలు మంచిగా వచ్చినాయి. మాకు ఒక్కసారి మొక్క పీకి వేర్లు చూసారా మీరు? మొక్క చూసారా? వేరు కూడా పెద్దగా అయింది. పిలకలు కూడా అప్పుడు 5-6 ఉండే. 5-6 ఉండే. 10, 18, 20 దాటింది. 10 నుంచి 18 ఆ రేంజ్ లో ఉన్నాయి. సో ఒక్కసారి రైతులు మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి అయితే మనకైతే మోకాలు దాటి ఇక్కడికైతే ఉందండి. నెల రోజుల పైన అంటే ఎవరు నమ్మరు, అంత అద్భుతంగా మనకైతే రావడం అయితే జరిగింది. ఒక్కసారి అన్న వీడియో కొంచెం ఇక్కడ ముందు తీసుకో. ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా మనకైతే పిల్లకలు అయితే వస్తున్నాయి. ఒకసారి చూడండి. సో ప్రెసెంట్ గా వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. అన్న ఒకసారి మనం ఒకటి పీకి చూద్దామా? సో ప్రెసెంట్ వచ్చేసి ఈ విధంగా వేర్లు చేసుకుని అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకైతే నెల రోజులకు వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇదే కేల్పు శక్తి గురించి మనం అయితే గతంలో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగిందండి. మన పైరు ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం అయితే వేసుకున్నాం. మనకైతే వేర్లు కూడా బాగానే ఉంది. ఈ వేర్లు అనేది ఈ దీని వల్ల వచ్చిందా, ఎలా వచ్చింది? దీని వల్ల వచ్చింది. ఓఎంక వల్ల కూడా వచ్చింది. ఓఎంక కూడా వేసుకున్నారా? వేసుకున్నాం. నోవా కంపెనీ అది కూడా. ఎరువు ఇంకా ఏం వేసుకున్నారు మీరు? యూరియా కూడా వేసుకున్నారు. ఎకరానికి ఎన్ని కేజీలు వేసుకున్నారు? 25 కేజీ. 25 కేజీలు అది వేసుకున్నారు. ఓఎంకి 25 కేజీలు, యూరియా 50 కేజీలు. అది 50 కేజీలు వేసుకున్నారు. సో ఈ విధంగా మీకైతే పైరైతే రావడం అయితే జరిగింది చెప్తున్నారు. సో ప్రజెంట్ రైతన్నలు మీరైతే చూసుకోవచ్చండి. వరి పంటలో వచ్చేసి అధికంగా పిలకలు సాధించాలి, అలాగే మీకు గింజ శాతం కూడా బరువు రావాలనుకుంటే మాత్రం నోవా కంపెనీ నుంచి ఏదైతే కెల్ప్ శక్తి అయితే ఉందో ఆల్రెడీ కొంతమంది రైతులు అయితే వాడుతున్నారండి. అందులో భాగంగా మనం కూడా వాడడం అయితే జరిగింది. నారైతే చూపించాము అంత ముందు. ఆ నార్లు కూడా చాలా బాగా అయితే రిజల్ట్ అయితే వచ్చింది. ఎరుపుదనం ఏదైనా వచ్చిందే మాత్రం తప్పకుండా ఈ కెల్ప్ శక్తి ఏదైతే ఉందో దీని అయితే వాడుకోవచ్చు అండి. రైతులు దీన్ని వాడొచ్చా? రైతులు దీన్ని వాడుకోవచ్చు. సో ప్రెసెంట్ దీన్ని వాడుకుంటే మనకి మంచి ఫలితాలు పచ్చదనం ఉంది, గ్రోత్ అనేది లోపలికి ఇస్తుంది, గ్రోత్ అనేది ఇస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు దాకా ఎవరైతే వీడియో చూసే రైతులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.